నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9840550806. మీరు ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో సమాచారం ఇవ్వండి, మీకు తగు రిప్లై సమాధానం ఇస్తాను. లేదు నాతో మాట్లాడదలిచిన వారు, లేదు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని వాళ్ళు రాత్రి 9:30 నుంచి 10:30 మధ్యలో మీరు నాతో ఫోన్లో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను తలపించే విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం మొత్తం తెలుగు వాళ్ళు, ప్రపంచ దేశాలలో నివసిస్తున్న గల్ఫ్ దేశాల వారు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, ఆఫ్రికా ఒకటేంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఆసక్తిగా సామాజిక మాధ్యమాల్లో గమనిస్తున్నది బర్రెలక్క. ఏంటి బర్రెలక్కని లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఈ బర్రెలక్కకి పేరు ఎలా వచ్చింది? అసలు ఎవరు బర్రెలక్క అంటే, బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఆమె గ్రామము మర్కల్లు గ్రామం, పెదకొత్తపల్లి మండలం, కొల్లాపూరు నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లా. అంతకుముందు ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. ఈమెకి ఎందుకు ఈ బర్రెలక్క అని ప్రాచుర్యంలోకి వచ్చింది సోషల్ మీడియాలో అంటే, ఆమె డిగ్రీ చదువుకుని నేను దళితురాలను కదా, నాకు రిజర్వేషన్ ఉన్నది, కనీసం ఆ రిజర్వేషన్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నది. కావాలి తెలంగాణ రావాలని ఆశించారు అందరూ. వచ్చింది. ఆనాడు నినాదము నిధులు, నియామకాలు, నీళ్లు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ యువత, విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగులు, విద్యార్థులు పోరాట పటిమతో ఆత్మ బలిదానాల ద్వారా మనకు లభించింది తెలంగాణ రాష్ట్రం. 1400 మంది ఆత్మ బలిదానాల తర్వాత లభించింది ఈ తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చామన్నారు. ఎందుకు ఇచ్చింది? 14 మంది అభం శుభం తెలియని, ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన యువతీ యువకులు బలిదానం చేసిన తర్వాత మీరు ఇచ్చేది. ఈ రోజున ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిధులు లేవు, నియామకాలు లేవు, నీళ్లు లేవు. కన్న కలలు మంచుగడ్డల్లా కరిగిపోయినాయి. నిరుద్యోగ యువత అదిగో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మనకు కొలువులు వస్తాయి, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా, ఎంఫిల్ పాస్ అయినా, పిహెచ్డి పాస్ అయినా, బీటెక్, ఎంటెక్, ఈ టెక్ చదివినా కనుచూపు మేరలో ఎక్కడా కూడా నోటిఫికేషన్లు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 9 సంవత్సరాలలో ఈ ఉద్యోగాలు నింపడంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపల. వాళ్ళ దృష్టి అంతా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం. అక్కడైతే తెలంగాణ రాష్ట్ర సంపదనే కాక 5 లక్షల కోట్ల అప్పు చేసి అవి కడితే అక్కడ కమిషన్లు వస్తాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే రాజకీయంగా వాళ్ళకి ఏమీ లాభం ఉండదు.
డబ్బు సంపాదనకు అవకాశం ఉండదని 9 సంవత్సరాల పాటు ఉద్యోగ ఆ ఖాళీలన్నీ నోటిఫికేషన్ లేకుండా తర్వాత యువతకు 3,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అసలు దాని ఊసెత్తటం లేదు. ఆ విధంగా నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలు గురై ఇక ఈ కర్నె శిరీష్ అని ఆమె ఏమి తోచని పరిస్థితుల్లో కుటుంబం గడవక నిరుపేద కుటుంబంలో జన్మించి దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ శిరీష తల్లిని అడిగి 4 గేదెలు కొనుక్కుని గేదెలు మేపటం ప్రారంభించింది. గేదెలను పొలాల్లోకి తోలుకుని వెళ్ళి ఆ సమయంలో అక్కడ ఆమె టిక్ టాక్ ఉన్న సందర్భంలో టిక్ టాకు తదుపరి ఇన్స్టాగ్రామ్లో ఆమె ఉన్న వాస్తవాలే చెప్పింది. దాంట్లో ఏమని, మేము చదువుకున్నాం, డిగ్రీలు వచ్చినాయి, మార్క్స్ మెమోలు వచ్చినాయి, నోటిఫికేషన్లు రాలేదు, కొలువులు రాలేదు, దిక్కులేని పరిస్థితుల్లో పూట గడవక పొట్ట నింపుకోవటానికి ఈ రోజున ఈ బర్రెలు కాసుకుంటున్నాను, బర్రెలు కాసుకుని పాలు తీసుకుని పాలమ్ముకుని జీవనోపాధి గడుపుతున్నాను. ఇది తెలంగాణలో సగటు నిరుద్యోగి యొక్క చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళ పరిస్థితి ఇది అని చెప్పి ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో, అది కూడా ఎంత 1/2 నిమిషం వీడియో, ఈ 1/2 నిమిషం వీడియో వైరల్ అయిపోయింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమెకి శిరీష్ అని మర్చిపోయి బర్రెలక్క అని పేరు పెట్టారు. ఇక అప్పటి నుంచి కూడా ఈనాటి వరకు ఎవరు పిలిచినా శిరీష్ అంటే తెలవదేమో కానీ బర్రెలక్క అంటే ప్రపంచంలో ఉన్న అందరి తెలుగువారికి ఆమె పరిచితమైంది. ఇక ఆమె ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్లు వచ్చాయి. 9 సంవత్సరాల పాటు ఎదురు చూస్తే నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు వచ్చాయి. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ప్రభుత్వ నిర్వాహకము అవినీతి కార్యకలాపాల వల్ల పేపర్ల లీకు, పేపర్లు అమ్ముకోవటం, గ్రూప్ 1 2 సార్లు పరీక్ష పెట్టి 2 రద్దు చేయటం, ఆ విధంగా నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహకు గురయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు అప్పులు చేసో ఉన్న ఆస్తులు అమ్ముకునో నగరానికి వచ్చి ఇక్కడ కోచింగ్ కోసం హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్లో శిక్షణ పొందారు. దాంట్లో భాగంగా 4 బర్రెలల్లా ఆ బర్రెల నుంచి పాలు అమ్ముకుని మరో 4 బర్రెలు, మొత్తం 8 బర్రెలు అయినాయి ఆమెకి. సరే నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి 8 బర్రెలు అమ్మి ఆ డబ్బుతో కోచింగ్ తీసుకోవాలని హైదరాబాద్ నగరానికి వచ్చింది బర్రెలక్క శిరీష. తర్వాత జరిగిన నిర్వాకం, లీకులు, పేపర్ల అమ్మకాలు పూర్తిగా నిర్వీర్యమై విఫలమై అవినీతికి నిలయమైంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయినా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లున్నారు. ఇటువంటి సమయంలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగ యువత పూట గడవక తల్లిదండ్రులను అభ్యర్థించే పరిస్థితి. చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు, కొంతమంది దినసరి కూలీలుగా తల్లిని తండ్రిని పాకెట్ మనీ రోజువారీ ఖర్చులు కడగాలంటే అవమానంగా భావిస్తున్నారు. అటువంటి తరుణంలో తెలంగాణ నిరుద్యోగ యువత యొక్క ఆక్రందాలను, వాళ్ళ యొక్క ఆకాంక్షలను, వాళ్ళ యొక్క బాధను వెలిపుచ్చే విధంగా ఈ బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయటానికి ఆమె సహచరులు కొంతమంది ప్రోత్సహించారు. ధైర్యంగా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసి ఈరోజు ఆమెకి ఎన్నికల కమిషన్ వారు విజిల్ ఈల గుర్తు కేటాయించారు. ఎప్పుడైతే బర్రెలక్క ఈ ఈల గుర్తుతో పోటీ చేస్తుందని
ప్రపంచ దేశాలలో నివసిస్తున్న, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగువారు తెలుసుకున్నారో ఒక సంచలనమైంది. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ ఏది చూసినా బర్రెలక్క కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. అవి బర్రెలక్క కవరేజ్తో వెంటనే మానిటైజ్ అయిపోతున్నాయి. మామూలుగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభమై ఎంతో అంతో యూట్యూబ్ యాజమాన్యం కొన్ని డాలర్లు వేయాలంటే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం కూడా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. 3 రోజుల్లో, 4 రోజుల్లో కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వాళ్ళకి యూట్యూబ్ నుంచి కూడా కొన్ని డాలర్లు పడుతున్నాయంటే ఆమె ఎంత ఏ స్థాయికి సామాజిక మాధ్యమాలను, సోషల్ మీడియాలను ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ బర్రెలక్క చరిత్రలోకి ఎక్కబోతూ ఉంది. ఆమె ఒంటరిగా తన ప్రయాణం ప్రారంభించింది, ఎవరూ లేరు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆదర్శ భావాలు కలిగి నిరుద్యోగ యువత బయలుదేరు, ప్రయాణం కట్టారు, వచ్చారు. సొంత నిధులతో ఈ రోజున దాదాపు 1000 మంది తెలుగువారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు వచ్చి ఆమెను వెన్నంటి ఉండి ప్రచారం చేస్తూ, సహకరిస్తూ ఆమె గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈరోజు ఆమె గెలిచిందంటే అసలు ఆమె ప్రాచుర్యంలోకి రావడానికి గల కారణమే యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగువారికి బర్రెలక్క, కర్నె శిరీష్ ఎవరో తెలిసేది కాదు. అందువల్ల రేపు ఆమె గెలిచి శాసనసభలో అడుగు పెడితే అది ప్రజా విజయం, నిరుద్యోగ యువత విజయంతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ యొక్క గెలుపులో భాగస్వామ్యం కావాల్సి ఉన్నది. దాదాపు ఒక 50 యూట్యూబ్ ఛానల్స్ ఎన్నిక పూర్తయ్యే వరకు, కౌంటింగ్ పూర్తయ్యే వరకు మేము కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉంటామని చెప్పి అక్కడే సొంత ఖర్చులతో వాళ్ళు కవరేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్, క్షణక్షణం ఏం జరుగుతున్నది అనే అంశాలను ప్రపంచ దేశాలకు అద్దం కట్టినట్లా చూపించడం అనేది విశేషం. ఇక ఆమె ప్రచారం 4 రోజులు సాగేసరికి రోజు రోజున ప్రచార శైలి, ధోరణి, ప్రచార హోరు పెరుగుతూ ఉంది. కాలినడకన ప్రారంభమైన శిరీష యొక్క రాజకీయ ప్రస్థానం దాతల యొక్క సహకారంతో 1 కారు, 2 కార్లు, 3 కార్లు, 4 కార్లు, 10 కార్లు అద్దెకు తీసుకుని పెట్టే పరిస్థితికి ఈ రోజున ప్రధాన రాజకీయ పార్టీలతో పోటీగా హోరెత్తిచ్చే విధంగా స్వచ్ఛంద సేవకులు, నిరుద్యోగ యువత, ఆదర్శ భావం కలిగిన వాళ్ళందరూ కూడా ఆమెకి వెన్నంటి ఉండి ఆమె ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారానికి వెళ్తే మహిళకు 500, పురుషుడికైతే 1000 రూపాయలు. మళ్ళీ బిర్యానీలు, బీర్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ బర్రెలక్క ప్రచారంలో ఎవ్వరికీ 1 రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. మహానుభావులు, దాతలు ఆమెకి బియ్యం తెచ్చిచ్చారు. ఒక దాత 20 బస్తాల బియ్యం ఇచ్చాడు, 4 బస్తాల పప్పు ఇచ్చాడు. ఆ విధంగా కొంతమంది వంట చేసి ఆమె ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి టిఫిను, భోజనం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తెచ్చి ఇవ్వటం అనేది ఒక విశేషం. ఇక కొల్లాపూర్లో ఒక సంచలనం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా అంటేనే కరువు జిల్లా. ఆంధ్ర పాలకులు పోయినా తెలంగాణలో ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మహబూబ్ నగర్ జిల్లా యొక్క వెనుకబాటుతనం ఏమాత్రం మారల. మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లాలో వెనుకబడి ఉందంటే దాంట్లో అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ కృష్ణానది ఒడ్డున నల్లమల అడవులకు సమీపంలో ఉంటుంది. విద్య లేదు, వైద్యం లేదు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, అట్లాగే హాస్పిటల్స్ లేవు, ఉపాధి కరువు.
ఏది కావాలన్నా హైదరాబాద్ నగరం వచ్చి ఆటో డ్రైవర్లు గాను, ట్యాక్సీ డ్రైవర్లు గాను, ఉపాధి కూలీల్లాగాను, అడ్డాపై కూలీల్లా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, లేదు దినసరి కూలీలుగా బతుకుని వెళ్ళదీస్తున్నారు కొల్లాపూరు నియోజకవర్గం. కొల్లాపూరు నియోజకవర్గంలో ఈ రోజు కూడా 3వ వంతు ప్రజలు హైదరాబాదు పట్టణానికి వచ్చి వాళ్ళ ఉపాధి కోసం రోజువారీ కూడా కాలయాపన చేస్తున్న తరుణంలో ఒక ఆశాకిరణం, ఆశా జ్యోతిలా కొల్లాపూరు నియోజకవర్గ ప్రజలకు, కొల్లాపూరు ప్రతి గ్రామంలో ఉన్న 10, 15, 20 మంది నిరుద్యోగ యువతకు ఒక ఆశాకిరణంలా కనిపించింది బర్రెలక్క. ఈనాడు 40 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళ ఆకాంక్ష కొలువు రావాలి, ఉద్యోగం రావాలి, పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ పరీక్షల్లా క్యాలెండర్ రావాలి, పరీక్ష సక్రమంగా, పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా నిర్వహించాలని వాళ్ళ ఆకాంక్ష. ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రతినిధిగా, వాళ్ళ ప్రతిబింబంగా బర్రెలక్క వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి గట్టి కృషి చేస్తూ ఉంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువత ఎలా ఉన్నారంటే, తేనె తుట్టు మీద రాయేసిన విధంగా అందరూ కూడా నిద్ర మేల్కొని మనవంతు కృషి మనకు చేయాలి. మనల్ని మోసం చేసిన ఏ రాజకీయ పార్టీ ఉన్నదో ఆ రాజకీయ పార్టీకి ఒక బుద్ధి చెప్పాలనే ఒక సంకల్పంతో వాళ్ళు తేనెటీగల్లా బయటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను, ఇంట్లో ఉండే తాత అమ్మమ్మలను ఒప్పించి మాకు ఉద్యోగాలు లేకుండా చేసిన పార్టీలు, ఎవరైతే మాకు అన్యాయం చేసిన పార్టీలు, నిధులు నియామకాలు నీళ్ళని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా మా బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే విధంగా ఉన్న పార్టీలకు మేము బుద్ధి చెబుతాం. అందువల్ల ఈరోజు ఈ ఎన్నికల్లో నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషించబోతున్నారు. 40 లక్షల మంది అంటే వాళ్ళు మరో 60 లక్షల మంది వారి కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తే 1 కోటి మంది వాళ్ళు తీసుకునే నిర్ణయమే ఈరోజు ఏ పార్టీకి వాళ్ళు అండగా ఉంటారో ఆ పార్టీ విజయం సాధించడం తథ్యం. బర్రెలక్కపై ఒత్తిళ్లు పెరిగాయి. ఏముందిలే, కూటికి గతి లేదు. తడికల ఇంట్లో గుడిసెలో పూట గడవక వాళ్ళు ఒకానొక దశలో ఆ తల్లి, తమ్ముళ్ళిద్దరూ, తను నలుగురు కలిసి ఈ బతికే కంటే, పేదరికంలో దిక్కుమాలిన పరిస్థితిలో బతకడం కంటే మరణించడం మేలని ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకుందామని కూడా ప్రయత్నించారు. ఎందుకంటే బర్రెలక్క తండ్రి తాగుబోతు, మద్యం మత్తులో ఇంటికొచ్చి భార్యను కొట్టడం, పిల్లలను హింసించడం ఆనవాయితీ అయింది. తాగిన మత్తులో వాళ్ళకున్న కొద్ది జాగా భూమిని కూడా అక్రమార్కులు కబళించేశారు. జీవనోపాధి చిన్న హోటల్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. అనేక రోజులు అన్నం లేక పస్తుండారు ఈ కుటుంబం. ఒకానొక దశలో పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పి తల్లి ఆవేదనతో డస్ట్బిన్ లోపల, డస్ట్బిన్ పక్కన మనం సంపన్నులు తిని పారేసిన మిగిలిన అన్నము, కూరలు అక్కడ పడేస్తే వాటిని కూడా శుభ్రపరిచి వచ్చి పిల్లల కడుపు నింపిన రోజులున్నాయి. ఇక అంతకంటే పేదరికం ఇంకా మనం ఎక్కడా చూడము, ఎప్పుడూ చూడం. ఇక వాళ్ళ ఇల్లు ఏంటంటే తడికలతో ఇల్లు, దానికి ఒక తలుపులు లేవు. వర్షం వచ్చిందంటే జోరున వర్షం పైనుంచి కారుతుంటుంది. ఇక శీతాకాలంలో చలి. ఇటువంటి కడుపేద కుటుంబం మనం చూడము. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఈ బర్రెలక్క గెలవాలని కేవలం కొల్లాపూరు నియోజకవర్గం వారే కాకుండా ప్రపంచ దేశాలలో ఉండే ఆదర్శ భావాలు కలిగిన తెలుగు వారందరూ కూడా వారికి తోచిన విధంగా ఆమెకు మద్దతిస్తూ
ఆర్థిక సహాయం కూడా చేయాలనే సంకల్పంతో ఉన్నారు. నా వంతు సహాయంగా నేను 10,000 రూపాయలు ఆమెకు సహాయం చేశాను. ఆమె ఫోన్ నంబర్ని గూగుల్ పే, ఫోన్పేలో బ్లాక్ చేసేశారు. చూడండి ఎటువంటి కుట్రలు, కుతంత్రాలు. ఇప్పుడు ఎవరైనా ఆర్థిక సహాయం కొద్దో 100, 200, 50 మీకు తోచిన విధంగా సహాయం చేయాలంటే ఆమె శిరీష ఫోన్పే, గూగుల్ పే బ్లాక్ అయినందువల్ల మీరు మరొక నంబర్ ఇస్తున్నాను. ఆ నంబర్కి ఫోన్పే, గూగుల్ పే వేసినప్పుడు వెంకటేష్ అని వస్తుంది. ఆ నంబరు 9173000601 9177730061. ఈ నంబర్కి మీకు తోచినంత, నచ్చినంత, మెచ్చినంత 5 రూపాయల, 10 రూపాయల, 50, 100, 200, 500, 1000 రూపాయల మీకు తోచిన విధంగా ఆ నంబర్కి ఫోన్పే, గూగుల్ పేకి పంపించవలసిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నిజమైన ప్రజాస్వామ్యం అంటే కేవలం ధనిక వర్గాలకు, కోటీశ్వరులకే పరిమితం కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు, పేదలకు కూడా ప్రజాస్వామ్య భాగస్వామ్యంలో ప్రజాప్రతినిధులయ్యే హక్కులు కల్పించే విధంగా పేదవారు, బడుగు బలహీన వర్గాలు ఎల్లవేళలా ఎప్పుడూ సంవత్సరాల తరబడి పల్లకీలు మోయటమేనా? పల్లకీలో కూర్చునే అధికారం ఇవ్వరా? ఓట్లు మావి, సీట్లు మీవా? 82% ఉన్న బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనులకు రాజ్యాధికారం దక్కటం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో 77 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. ఈనాటి వరకు 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారం రాలా. ఈ రోజున ప్రధానమంత్రి మోదీ ముందుకొచ్చి మా పార్టీ బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్న మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ. ఆదర్శ భావాలతో నిరుద్యోగ యువతకు ప్రతినిధిగా, ప్రతిబింబంగా నిరుద్యోగ యువతీ యువకుల కోసం పోరాటం చేయాలనే దృఢ సంకల్పంతో ఆమెకి బేరం మొదలుపెట్టారు ప్రధాన రాజకీయ పార్టీలు. 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, ఏదో వేలంపాట్లోలా చివరికి ఎంతకు చేరిందంటే 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు కడాకు. చివరికి వాళ్ళ బేరం, వాళ్ళ వేలం, మేము 10 కోట్లు ఇస్తాం, నువ్వు తప్పుకో, హాయిగా గడుపు, నీకు ఉద్యోగం ఎందుకు, తప్పుకో అని ఒత్తిడి చేస్తున్నారు. ఆమెలో పట్టుదల పెరుగుతూ ఉంది. రాజకీయ ఒత్తిళ్ళు పెరిగినాయి. ఆమెని భయపెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. నిన్న ఆమె ప్రచారం చేస్తుంటే ఆమె తమ్ముళ్ళు 2 ఉన్నారు. ఆ తమ్ముళ్ళిద్దరిని కూడా పట్టుకుని దాడి చేశారు. ఈ విధంగా దాడి చేస్తున్నప్పుడు బాధ్యత ఎన్నికల సంఘం, రిటర్నింగ్ అధికారి, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగంపై ఉంటుంది. వాళ్ళు వెంటనే స్పందించారు. స్వతంత్ర అభ్యర్థి అయినా కూడా ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనల ప్రకారం పోలీసు రక్షణ గన్మెన్ ఇవ్వవచ్చు అని నిబంధనలు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. కనుక వాళ్ళు ఈ బర్రెలకు ఎటువంటి పోలీసు భద్రత ఏర్పాటు చేద్దాం, ఏ విధంగా చేస్తే ఈ ఎన్నిక పారదర్శకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తామనే దిశలో పోలీసు యంత్రాంగం, ఎన్నికల ముఖ్య అధికారి, కలెక్టరు, ఎస్పీ వాళ్ళందరూ చర్చించి త్వరలో ఆమెకి పోలీసు భద్రత ఇవ్వటానికి, ఆమెకు, ఆమె కుటుంబానికి, తల్లికి, తమ్ముళ్లకు కూడా రక్షణ ఇచ్చి ప్రచారము నిర్విఘ్నముగా 28 సాయంత్రం వరకు చేసుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం, రిటర్నింగ్ అధికారి వాళ్ళు త్వరలో ఆమెకు భద్రత కల్పించే అంశాన్ని చర్చించి, పరిశీలించి నియమ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయదలుచుకున్నారు.
కనుక విశాల హృదయము, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని నమ్మే మీరందరూ కూడా మీకు తోచిన సహాయం ఆమెకి చెయ్యండి. 9177300601 9177320061. మళ్ళొకసారి తెలుగులో చెప్తాను. 9177300601 నంబర్కి మీకు తోచిన విధంగా ఆమెను ప్రోత్సహించండి. ఆర్థిక సహాయం ఫోన్పేలోనో గూగుల్ పేలోనో పంపించండి. లేదు మీకు వాహనాలుంటే కొన్ని వాహనాలను సమకూర్చడం ద్వారా, లేదు అక్కడ ప్రచారం చేసేవారికి మీ వంతు కృషిగా కొంత ఆహార పానీయాలు సరఫరా చేసే విధంగా కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా యానాము వాసి, పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఢిల్లీలో ఉండే పాండిచ్చేరి ప్రభుత్వ క్యాబినెట్ ర్యాంకుతో ఉన్న అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఆయన యొక్క మద్దతు బరెలక్కకు కొండంత అండగా నిలిచింది. ఆ మహానుభావుడు మత్స్యకార కుటుంబము, బెస్త కుటుంబము, చేపలు పట్టుకునే కుటుంబము, ఫిషర్మెన్ కమ్యూనిటీలో పుట్టి యానాంలో నివాసం చేస్తూ కడుపేద కుటుంబంలో జీవనం చేస్తున్న తరుణంలో అక్కడ ఉండే యానాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు. ఈ మల్లాడి కృష్ణారావు చిన్న వయసులో, యుక్త వయసులో వెళ్ళి, అయ్యా నేను స్వయం ఉపాధి కింద ఏదో పెట్టుకోవాలనుకుంటున్నాను, ఆర్థిక సహాయానికి ఒక సిఫార్సు చేయండి అంటే, ఆయన ఇతన్ని ఇసిరేసి కసిరేసి అవమానపరిచి హేళన చేసి అవమానము భరించలేక ఆయనలో ఒక సంకల్పం మొదలైంది. ఈ ఎమ్మెల్యే నన్ను అవమానపరిచాడు, నేనే ఎందుకు ఎమ్మెల్యే కాకూడదని ప్రజాబలం కూడగట్టుకుని మల్లాడి కృష్ణారావు చిన్న వయసులోనే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 3 సార్లు మంత్రిగా పనిచేశాడు పాండిచ్చేరి ప్రభుత్వంలో, 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు. ప్రస్తుతం ఢిల్లీలో క్యాబినెట్ హోదాలో పాండిచ్చేరి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన స్పందించాడు. సోషల్ మీడియాలో బరెలెక్కెవరు అని చూశాడు. ఆయన మనసు కరిగిపోయింది. నేను ఏ బాధలు పడ్డానో బరెలెక్క కూడా అదే బాధలు పడింది. నేను ఏ విధంగా రాజకీయంలో అడుగులు వేశానో అదే విధంగా ఆమెను ప్రోత్సహించాలని వెంటనే ఆమెతో ఫోన్లో మాట్లాడి ₹1,00,000 విరాళాన్ని ఆన్లైన్లో పంపించాడు. అయిన తర్వాత ఆయన తనదైన శైలిలో సోషల్ మీడియాలో బర్రెలక్కను గెలిపించండి, వీల గుర్తు విజిల్కి ఓటేయండి అని ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆ మహానుభావుడు, ఎందుకంటే బడుగులకు రాజ్యాధికారం రావాలనే సంకల్పంతో 27 నవంబర్ ఆయన మరకలు గ్రామానికి ఉదయం 8 గంటలకు వచ్చి అక్కడ ఈమెకి మరో ₹4,00,000 ఆర్థిక సహాయం చేయటానికి సిద్ధమై వస్తున్నాడు. ఎవరు ముక్కు ముఖం తెలవని వ్యక్తికి మల్లాడి కృష్ణారావు ఒక కొండంత అండగా నిలిచి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడ్డారు. మల్లాడి కృష్ణారావు ఒక మహనీయుడు. ఆయన దేశంలో వరుసగా ఆయన బెస్ట్ ఎమ్మెల్యే, ఉత్తమ ఎమ్మెల్యే అవార్డులు పొందిన మహనీయుడు. ₹1 ఖర్చు పెట్టకుండా సేవాభావంతో నమస్కరించి ఓట్లు పొందే వ్యక్తి మల్లాడి కృష్ణారావు. ఆయన యొక్క అండదండలు, ఆయన యొక్క మార్గదర్శకం, ఆయన స్ఫూర్తితో బర్రెలక్క తప్పకుండా విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందరూ కూడా, కొల్లాపూరు ప్రజలందరూ కూడా, అలాగే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక 27 మరకల్ గ్రామం సందడే సందడి.
మొత్తం ఎన్ని సోషల్ మీడియాలు ఉన్నాయో, ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయో, పత్రికలు ఉన్నాయో, దాదాపు 150 మంది పైగా పాత్రికేయులు ఆ రోజు మల్లాడి కృష్ణారావు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మరొక మహనీయుడు నిరుద్యోగ యువత కోసం కంకణబద్ధుడై ఆయన గళం విప్పి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అన్యాయం జరుగుతుందని అశోక్ ఆన్లైన్ అకాడమీ నిర్వహించే అశోక్ కుమార్ అనే లెక్చరర్, ఆయన వాస్తవం మాట్లాడినందుకు సర్వీస్ కమిషన్లో పేపర్లు అమ్మారు, లీక్ అయినాయి, నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని గళమెప్పినందుకు అశోక్ కుమార్ లెక్చరర్ని తీసుకెళ్ళి ప్రభుత్వము కక్షపూరితంగా పగ ప్రతీకారంతో చెంచల్గూడ జైల్లో పెట్టారు. ఇప్పటికీ కూడా ఆయన కోర్టుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి. ఎవరి కోసం? ఆయన నిరుద్యోగ యువత కోసం దేనికైనా సిద్ధమని అశోక్ ఆన్లైన్ అకాడమీలో పేదరికంలో కొట్టాడుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వటం, తర్వాత ఈ బర్రెలకు కూడా ఆయన ఉచితంగా శిక్షణ ఇచ్చాడు హైదరాబాదులో గ్రూప్ 2 పరీక్షల కోసం. అటువంటి అశోక్ కుమార్ తన సహచర లెక్చరర్లతో కలిసి అశోక్ నగర్లో నివసిస్తున్న ఆదర్శ భావాలు కలిగిన అధ్యాపకులందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడి కొల్లాపూర్లో శిరీష్కి అండగా నిలుస్తున్నారు. అశోక్ కుమార్ లెక్చరర్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. తన జేబులో ఉన్న 20,000 రూపాయలు తీసి, అమ్మా బర్రెలక్క ఇది తీసుకో, ఇదే నా ఆశీర్వాదం నీకని చెప్పి 20,000 రూపాయలు ఇచ్చాడు. ఆ విధంగా ఈ బర్రెలక్క తమ్ముళ్లపై దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పెదకొత్తపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ధర్నా నిర్వహిస్తే మాస్టర్కి ఏం అవసరం లేదు, లెక్చరర్ అశోక్ కుమార్కి. అయినా ఆయన కూడా బర్రెలకు పక్కన కూర్చుని ధర్నాలో పాల్గొనటం అనేది అది సోషల్ మీడియాలో కలిచివేసింది. ఈ రోజున అశోక్ కుమార్ మాస్టర్ యొక్క శిష్యులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళలో అనేక మందికి గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్ పరీక్షలు పాస్ అయ్యి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరూ చెలించిపోయారు. మన టీచరు, మన లెక్చరర్ అశోక్ కుమార్ అక్కడ పోలీస్ స్టేషన్లో నేల మీద కూర్చొని ధర్నా చేస్తున్నాడని వాళ్ళందరూ చెలించిపోయారు. ఈరోజు నిరుద్యోగ యువతలో పట్టుదల పెరిగింది. దీని ప్రభావం కొల్లాపూర్ నియోజకవర్గంలోనే కాదు, నిరుద్యోగ యువత ప్రభావం 119 నియోజకవర్గాల్లో చూపిస్తాం. ఆ తడాకా ఏంటో నియామకాలు అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల సహకారం లేకపోతే అసలు ఈరోజు తెలంగాణ ఆవిర్భావమే ప్రశ్నార్థకం అనుకున్న తరుణంలో మమ్మల్నే మోసపుచ్చిపోతారా అని చెప్పి ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు నిరుద్యోగ యువత. వాళ్ళ యొక్క తడాకా 30వ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో బటన్ నొక్కి మేమేంటో నిరూపిస్తామనే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆదర్శ భావాలు కలిగిన ప్రొఫెసర్, సమాజంలో మార్పు కోరుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని కోరుకునే ప్రొఫెసర్ కంచె ఐలయ్య కూడా స్పందించి ఆమె కొరకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. బర్రెలకు కంచె ఐలయ్యకు అవినాభావ సంబంధం ఉంది. ఆయన రాసిన పుస్తకాలు రచనలో కూడా ఆయన కవర్ పేజ్ మీద బర్రెను వేస్తాడు. బర్రెలంటే ఎంతో ఆయనకి అవినాభావ సంబంధం. మన దేశ సంస్కృతి, మనల్ని బతికించేది, గ్రామీణ వాసులకి సర్వము బర్రె అని భావించే వ్యక్తి కంచె ఐలయ్య కూడా రంగంలో దిగి ఆయన తనదైన శైలిలో ప్రభావితం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మాల మహానాడు, ఎంఆర్పిఎస్, మాదిగ విద్యార్థి సంఘం, మాదిగ ఉద్యోగుల సంఘం, ఈ దళిత సంఘాలు, అంబేద్కర్ సంక్షేమ సమితులు జై భీమ్ అని నినదిస్తూ అంబేద్కర్ సాక్షిగా సమీకరించు, బోధించు, పోరాడితే పోయేదేమీ లేదనే విధంగా వాళ్ళు స్ఫూర్తిదాయకంగా జై భీమ్, జై
బరెలక్క అనే నినాదాలతో ముందుకు సాగుతూ ఈ నియోజకవర్గంలో 23% ఓటర్లు దళిత సామాజిక వర్గానికి చెందినవారే. ఈ నియోజకవర్గం గతంలో 3 స్వతంత్ర అభ్యర్థులను ఇండిపెండెంట్లు గెలిపించిన చరిత్ర ఉన్నది. 1967లో నారాయణ రెడ్డి అనే ఇండిపెండెంటు స్వతంత్ర అభ్యర్థి, 72లో రంగదాస్ అనే స్వతంత్ర అభ్యర్థి, 1999లో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా ఆయన రంగ ప్రవేశం చేసి మొట్టమొదటిసారి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే, తదుపరి 4 సార్లు మొత్తం 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు జూపల్లి కృష్ణారావు. ఆయన రంగ ప్రవేశం కూడా ఇండిపెండెంట్గానే. 1957 నుంచి నేటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే అసెంబ్లీకి 3 సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కులాల వారీగా 11 సార్లు వెలమ సామాజిక వర్గం, 2 సార్లు రెడ్డి సామాజిక వర్గం, ఇతరులకు కేవలం 3కే అవకాశం వచ్చింది. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరికి కూడా మహిళకు అవకాశం ఇవ్వలేదు. ఒక మహిళకు అవకాశం ఇద్దాం, ఒక యువతికి అవకాశం ఇద్దామని కొల్లాపూర్లో అధిక శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలు కూడా మన బర్రెలక్కకి ఓటు వేద్దామని మనసులో ఉన్న కొన్ని కారణాల వల్ల రోడ్డెక్కరు. ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఇవ్వబోయే తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తీర్థం అంటే మద్యం, ప్రసాదం అంటే నోట్లు. నోట్లు 1000, 2000, 3000, 5000 వాళ్ళ పరిస్థితిని బట్టి ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యూహం ఎలా ఉందంటే, కొల్లాపూర్ నియోజకవర్గ ఓటర్లు ఇచ్చే తీర్థ ప్రసాదాలను ఎవరు తిరస్కరిద్దు, ఇచ్చేది పుచ్చుకోండి. ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా దండం పెట్టండి, మీకే ఓటు అనండి, మీరే రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. హృదయంలో బర్రెలక్కను పెట్టుకోండి. మళ్ళీ మీరు రోడ్డు ఎక్కి బర్రెలక్కని బహిరంగంగా చెబితే రేషన్ కార్డు కట్టు, దళిత బంధు కట్టు, ప్రభుత్వ పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వం, ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పి ప్రజలు, ఓటర్లు కూడా చాలా తెలివిగా ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇవ్వబోయేవన్నీ కూడా అందుకుంటారు, పుచ్చుకుంటారు. మనసులో, హృదయంలో బర్రెలక్కుంటుంది. కనుక కొల్లాపూరు నియోజకవర్గంలో కొద్దిమంది నిరుద్యోగ యువత మినహాయించి ఎవరు కూడా బయటపడి ఆమె వెనక ప్రచారం చేయటానికి అంత సిద్ధంగా ఉండకపోవచ్చు. ఈ రోజున 1000 మంది పైగా ఆమెకు సహకరిస్తున్నారంటే వాళ్ళు కేవలం తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వచ్చి సహకరిస్తున్నారు. ఆమె ప్రయాణంలో అనేక మంది సహకరించిన వాళ్ళలో వినయ్, భార్గవి, చక్రధర్ గౌడ్, సొంత గ్రామం చెందిన బీబమ్మ, వీళ్ళతో పాటు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను, నిరుద్యోగులకు బ్రదర్ నేనుండాను మీకు అండగా అని చెప్పి మహిపాల్ యాదవ్ 119 నియోజకవర్గాలు సుడిగాలి పర్యటనలు చేస్తూ చుట్టుకుని వచ్చిన మహిపాల్ యాదవ్ రంగ ప్రవేశంతో కొల్లాపూర్ బర్రెలక్క యొక్క ప్రచారం ఊపందుకుంది, వేడెక్కింది. ఆయన రావడానికి కారకుడు మరో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు తిరుపతి. ఆ తిరుపతి ఆహ్వానం మేరకు మహిపాల్ యాదవ్ వచ్చి ఆయన అక్కడ రంగంలో దిగిన తర్వాత సీను మారింది, ఊపందుకుంది, స్పీడ్ అందుకున్నది, గెలుపు దిశగా అడుగులు వేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఆమె గెలుపు అనేది ప్రజా విజయం. ఆమె గెలుపు నిరుద్యోగ యువత యొక్క ఆక్రందనలకు, వాళ్ళ యొక్క ఆకలి కేకలకు ప్రతిస్వరంగా ఆ నిరుద్యోగ యువత యొక్క ఆకాంక్ష క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు రావటం, అంతేకాకుండా పారదర్శకంగా, నీతివంతంగా, నిజాయితీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుందో ఆ విధంగా నిర్వహించడం అనే ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టోతో హాస్పిటల్ లేవు, కాలేజీలు లేవు, స్కూళ్ళు లేవని ఆ నియోజకవర్గంలో మెరుగైన విద్యా వైద్య వసతులు, ఉపాధి కల్పన కోసం పారిశ్రామిక కొన్ని పరిశ్రమలు,
సూక్ష్మ లఘు మధ్యతరగతి పరిశ్రమలను ప్రారంభించే విధంగా ఆమె తనదైన శైలిలో, అయితే ప్రధాన లక్ష్యం ఆమె నిరుద్యోగ యువత ప్రతినిధిగా కుటుంబంపై దాడులు చేసిన ప్రలోభాలకు గురి కాకుండా ఈ రోజున బరెలక్క కావాలంటే 10 కోట్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్న 10 కోట్లు వద్దు, నన్ను ప్రజలు నమ్మారు. ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడా ఒక ధైర్యంగా పోరాడుతున్న దళిత యువతి అని చెప్పి నన్ను గౌరవిస్తుంటే నేను అటువంటి తప్పుడు చర్యలకు పాల్పడను, నేను ఉపసంహరించుకోను, పోరాడతాను. నిరుద్యోగ యువత యొక్క ఆకాంక్షలకు ప్రతిబింబంగా నేను ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా ఈల గుర్తుపై గెలిచి భవిష్యత్తులో యువతీ యువకులే మన దేశానికి నాంది, మన దేశానికి దిక్సూచి, మన దేశ యొక్క రాష్ట్రం యొక్క నియోజకవర్గాల దిశ మార్చేది యువత, యువతీ యువకులే అని చెప్పి ఒక సందేశం ఇచ్చే విధంగా రాజకీయాలలో పెనుమార్పు. డబ్బు లేని నిరుపేద, కూటికి గతి లేనివాడు, గుడిసెలో ఉండేవాడు కూడా ఎమ్మెల్యే అవ్వటం అని ఈరోజు నమ్మలేని విజయం. ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు దరఖాస్తు పెడితే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలవు అని అడుగుతా ఉన్న పరిస్థితిలో నా దగ్గర ఏమీ లేదు, నాకు కూటికి కూడా గతి లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు అని ఈ రోజున బర్రెలక్క గెలిస్తే కేవలం తెలంగాణ రాజకీయాలే కాదు, భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఈమె చేస్తున్న యజ్ఞాన్ని గమనిస్తే రాబోయే కాలంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రపతి గిరిజనురాలైన ద్రౌపది ముర్ము కూడా ఈమెను ఆహ్వానించి ఈమె ఆదర్శ భావాలకు, పోరాట పటిమకు మన తెలంగాణ గడ్డంటే ఎవరు? సాకలి ఐలమ్మ వీరోచితంగా మరి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది. అలాగే రాణి రుద్రమ తన పౌరుషత్వానికి ప్రతిబింబం. ఈమె బరెలక్క సాకలి ఐలమ్మ, రాణి రుద్రమని, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని పోరాటం చేస్తూ ఈల గెలవాలి, విజిల్ గెలవాలనే ఇండిపెండెంట్గా గెలిచి తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టి ఒక చరిత్ర సృష్టించబోతా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయ్యా, ఉదార మనస్సుతో మీకు నమస్కరిస్తున్నాను. మీకు తోచిన, నచ్చిన, మెచ్చిన ఆర్థిక సహాయం ఎంతో కొంత వెంకటేష్ పేరున కలిగిన ఈ ఫోన్ నంబర్, గూగుల్ పే, ఫోన్పేకి విరాళము పంపించి ఆమె గెలుపుకి కృషి చేయమని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పంపవలసిన గూగుల్ పే, ఫోన్పే వెంకటేష్ అని వస్తుంది. 9177300601 9173300601 ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు చేసే చిరు సహాయం సముద్రంలో చుక్కలు కలిస్తే సముద్రం అవుతుంది, గడ్డిపోచలు కలిస్తే ఒక మోక అవుతుంది. అదేవిధంగా మీరు చేస్తున్న చిరు ఆర్థిక సహాయం ఆమె గెలుపునకు కృషి చేస్తుందని గమనించి తప్పకుండా మీ వంతు ఆర్థిక సహాయం చేయవలసిందిగా వీక్షకులకు విజ్ఞప్తి చేస్తూ, కొల్లాపూర్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలకు, యువతీ యువకులకు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న కర్నె శిరీష, బర్రెలక్క, ఈల గుర్తు, విజిల్ గుర్తుకు ఓటు వేసి ప్రజాస్వామ్యము ప్రజ్వరిల్లేలా, పేదవాడికి కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించే విధంగా కేవలం నోటుకు ఓటు మాత్రమే మిమ్మల్ని శాసనసభలోకి పంపదు అనే సంకేతం ఇచ్చే విధంగా దేశ చరిత్ర
మారే విధంగా, మార్పు కోసం నాంది పలికే విధంగా కొల్లాపూర్ ఓటర్లు గతంలో మీరు ముగ్గురిని స్వతంత్ర అభ్యర్థులను గెలిపించిన చరిత్రతో ఈనాడు బర్రెలక్కను కూడా గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాను.